వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. జన్మలన్నింటిలో కూడా మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది, చాలా గొప్పది. మానవ జన్మలో మాత్రమే మనం పరమాత్మను సేవించుకోగలుగుతాం. మానవ జన్మలో మాత్రమే మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాము, ఎన్నో పనులు చేయగలుగుతాము. ఇతర జన్మలలో అవేవి సాధ్యం కాదు, అవేవి చెయ్యనే లేము. సాధారణంగా ఎన్ని మానవ జన్మలు ఒక ఆత్మ ధరిస్తుంది అంటే 7 జన్మలు వరుసగా ధరిస్తుందని చెప్తారు. అది ఎంతవరకు యథార్థమో నిజమో కూడా మనకు తెలియదు, పరమాత్మకు మాత్రమే తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా మానవ జన్మ కావాలని కోరుకుంటూనే ఉంటారు. ఎందుకంటే మానవ జన్మ ఉత్కృష్టమైనది కాబట్టే కదా అలా కోరుకుంటారు. కొంతమంది అయితే ఈ మానవ జన్మలో పడుతున్న కష్టాలు ఉంటాయి కదా, వాటి వల్ల మాకు మోక్షం కావాలి, మరి మాకు పునర్జన్మ వద్దే వద్దు అని కోరుకుంటారు. అయితే కోరుకున్నంత మాత్రాన మోక్షము రాదు. ఒకవేళ మళ్ళీ మానవ జన్మ వస్తుందో రాదో కూడా తెలియదు. మనం చేసుకున్న కర్మల వల్ల మరో జన్మ అయినా మోక్షమైనా మనకు కలుగుతుంది. ఇంకా కొన్ని జన్మలలో నిన్ను సేవించుకోవాలి స్వామి, మాకు పుణ్యాత్ముల కుటుంబాలలో జన్మించేటట్టు అనుగ్రహించు అని పరమాత్మను చాలామంది కోరుకుంటారు. అలా కోరుకున్న కోరికను పరమాత్మ తప్పకుండా తీరుస్తాడు. ఎందుకంటే వారు కోరుకున్నది పరమాత్మ సేవ కదా, అందువల్ల తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. అయితే గొప్ప పూజలు చేసిన వారిని పరమాత్మ కరుణిస్తాడా, మామూలు పూజలు చేసిన వాళ్ళను పరమాత్మ కరుణించడా అని మనం ప్రశ్నించుకుంటే, సాధారణమైన పూజలు చేసిన వాళ్ళనైనా నామస్మరణ చేసుకున్న వాళ్ళనైనా కూడా పరమాత్మ కరుణిస్తాడు. ఎప్పుడంటే మన భక్తి గొప్పదైనప్పుడు. అయితే మనం పరమాత్మను ఎలా సేవించుకోవాలి? సాధారణంగా మానవ జన్మ ఎత్తిన తర్వాత బాల్య దశ ఉంటుంది, కౌమార దశ ఉంటుంది, యవ్వన దశ ఉంటుంది, వృద్ధాప్యం అంటే వార్ధక్య దశ కూడా ఉంటుంది. ఈ దశలకు అనుగుణంగా కూడా మానవుడు తన కర్తవ్యాన్ని నిర్వహించవలసి ఉంటుంది. అది పరమాత్మ విధించిన విధియే, అది పరమాత్మ నిర్ణయమే. బాల్యంలో బాల్యచేష్టలతో గడిచిపోతాయి. తర్వాత కౌమార దశ వచ్చేటప్పటికి ఈ కాలంలో అయితే విద్యాభ్యాసం, పూర్తిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనేటటువంటి పద్ధతిలో సాగిపోతూ ఉంటుంది. ఇక యవ్వన దశ వచ్చేటప్పటికి వివాహము, ఆ తరువాత సంతానము, వాళ్ళను వృద్ధిలోనికి తీసుకొని రావడం, ఇలా ఈ బాధ్యతలతో కాలం గడిచిపోతుంటుంది. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా పరమాత్మ మీద అప్పుడప్పుడైనా మనసును లగ్నం చేసుకోవాలి. దానికోసమే మనం పుణ్యక్షేత్రాలు అనేటటువంటి వాటిని దర్శించుకుంటూ ఉంటాం. వారాలు వచ్చేటప్పుడు దేవాలయాలకు వెళ్ళడాలు కూడా చేస్తూ ఉంటాం పరమాత్మను స్మరించుకోవడానికి. కొంతమంది పూర్వజన్మ సుకృతం వలన నిరంతరము పరమాత్మను ధ్యానిస్తూనే ఉంటారు, నమస్కరించుకుంటూనే ఉంటారు, నామస్మరణ చేసుకుంటూనే ఉంటారు. కొంతమంది తనలోనే ఉన్న పరమాత్మను మర్చిపోతూ ఉంటారు. కొంతమందిలో నాస్తిక భావాలు వస్తూనే ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏమిటంటే వాళ్ళు చేసుకునేటటువంటి పాపపుణ్యాలే కారణం, అంతకన్నా ఇంకేమీ కాదు. దానిని బట్టే పరమాత్మ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అయితే బాధ్యతలు తీరిన తరువాత అయినా మనిషి ఏమి చెయ్యాలి? కొంత నడి వయస్సు వచ్చేస్తుంది, మరీ వృద్ధాప్యం వచ్చినప్పుడు మనం అర్చనలు ఎక్కువగా చేయలేం కాబట్టి ఒక నడి వయస్సు కాలంలో, కొంత యవ్వన సమయంలో ఓపుకున్నప్పుడు కూడా పూజలు పునస్కారాలు అవన్నీ బాగా చేయాలి, అర్చనలు అవన్నీ చెయ్యాలి, దేవాలయాల్లో చేయిస్తూ ఉండాలి, దూరాభారంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూనే ఉండాలి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొంచెం అది కష్టతరం అవుతూ ఉంటుంది కాబట్టి వయస్సు ఉన్నప్పుడే ఇవన్నీ చేస్తూ ఉండాలి. బాధ్యతలను మోస్తూ కూడా ఇవి కూడా చేస్తూ ఉండాలి. చేస్తేనే మనకు రాబోయే జన్మలు చాలా బాగుంటాయి, అది గుర్తుంచుకోవాలి. కొంతమంది అంటారు, ఏమండి ఇప్పుడు మాకు బాగా గడిచిపోతుంది కదండి జీవితం, ఇంకా రాబోయే జన్మ గురించి ఆలోచన ఏంటండి? అసలు ఎందుకు ఆలోచించాలి? సుఖంగా జరుగుతుందా లేదా? మనం పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బాగుంది మనకి అనుకుంటూ ఉంటారు. అది సరి అయిన పద్ధత? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికిలా జరిగిపోతే సరిపోతుంది అనుకునేటప్పుడు మనం ఈ రోజుకి రేపటికి పోని ఒక నెల రోజులకి సరిపడేటటువంటి డబ్బునే మనం ఆర్జిస్తూ ఉన్నామా? 2-3 తరాలు తిని కూర్చున్న తరగని సంపదలను కూడా సంపాదించే ప్రయత్నం చేస్తుంటాం ఈ ఉన్న సమయంలోనే. సత్యయుగంలో అయితే చాలా సంవత్సరాలు మానవుడు బ్రతికేవాడు కాబట్టి చాలా సంపద సంపాదించుకోవచ్చు. కానీ అప్పుడు వాళ్ళు ఏం సంపాదించుకునేవారు కాదు, ఆ రోజుకో ఆ మర్నాడుకో కావాల్సినంత మాత్రమే సంపాదించుకునేవారు. ఇప్పుడు అలా కాదు. కలియుగంలో ఆయుః ప్రమాణం చాలా తక్కువ, అయినా కూడా సంపదల మీద వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. సంపదలు కావాలి,
వద్దని అనను, ధనం మూలం ఇదం జగత్తు, ధనం ఉంటేనే ఈ కలియుగంలో ఏ పనైనా చేయగలం. కానీ దాని మీదే వ్యామోహం పెట్టుకొని పరమాత్మను ఎప్పుడు కూడా మనం పక్కన పెట్టకూడదు. పరమాత్మను గుర్తించుకోవాలి. మనలోనే ఉన్న పరమాత్మను మనం తప్పనిసరిగా గుర్తించుకోవాలి. పరమాత్మను గుర్తించుకొని రాబోయే జన్మలు బాగుండాలని మనం కోరుకోవాలి. వాటి కోసం అనేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండాలి. పూర్వకాలం అయితే వానప్రస్థం అనేది ఉండేది. కొన్ని బాధ్యతలు తీరిన తర్వాత వనాలకు వెళ్ళిపోయేవారు. ఇంకా మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి చూసేవారు కాదు, మళ్ళీ ఇంటికి వచ్చేవారు కాదు. పిల్లలు, కుటుంబం ఇవన్నీ ఎలా ఉన్నా వాళ్ళకి అనవసరం. బాధ్యతలన్నీ కూడా బిడ్డల చేతుల్లో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు మనకు లేవు. ఇప్పుడు ఇంట్లోనే ఉండి సాధన చేసుకోవాలి, పరమాత్మను దర్శించుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో మనం పరమాత్మని ఏ విధంగా దర్శించుకోవాలి? ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పరమాత్మని మనోఫలకం మీద మనం ఊహించుకొని భావించుకొని పరమాత్మను మనం దర్శించుకునేటట్టు చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి? శివభక్తులైతే శివుడిని, విష్ణు భక్తులైతే విష్ణువుని, అమ్మవారి భక్తులైతే అమ్మవారిని, మరి ఇతరులు వాళ్ళకిష్టమైనటువంటి ఇతర దేవతలని వాళ్ళ వాళ్ళ మనోఫలకాలపై వాళ్ళ మూర్తిని ఆవిష్కరింపజేసుకొని ఆ పరమాత్మను దర్శింపజేసుకొని ధ్యానం చేసుకోవాలి. దాని ద్వారా పరమాత్మ మనకు మన భక్తికి పూర్తిగా సులభతరంగా మనకు ఆవిష్కరింపబడి మనం పరమాత్మను సేవించుకోగలిగే భాగ్యాన్ని మనకిస్తాడు. పరమాత్మ మనకు కరుణిస్తాడు. పరమాత్మ జీవులందరిలోనూ ఉంటాడు. మనలో ఉన్న పరమాత్మను మనం గుర్తించలేము. మనం పనులలో పడిపోతాం. ఎన్నో పనులు మనకు ఈ కలియుగంలో అనుకోకుండా ఉంటాయి. ఆ పనులలో పడిపోయి మనలోనే సూక్ష్మరూపంలో ఉన్న పరమాత్మను మనం గమనించలేము, గుర్తించలేము. కానీ మనలో ఉన్న పరమాత్మను మనం గమనించి గుర్తించగలిగితే సూక్ష్మరూపంలో ఉన్న పరమాత్మ మన ఎదుట సాక్షాత్కరిస్తాడు. ఆ పరమాత్మను మనం ఎలా దర్శించుకోగలుగుతాం? ఎలా ఆ పరమాత్మను మన మనోఫలకంపై ఆవిష్కరింపజేసుకోగలం? నేను నా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మహావిష్ణువును, శ్రీ వెంకటేశ్వర రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును నా మనోఫలకంపై ఏ విధంగా ఆవిష్కరించుకోగలనో చెప్తే ఆ విధంగా మీరు కూడా స్వామివారిని మీరు ఆరాధించగలరు, స్వామివారిని మీరు దర్శించుకోగలుగుతారు, ధ్యానం కూడా చేసుకోగలుగుతారు. అది ఏ విధంగా అంటే, మనలో ఉన్న పరమాత్మను శ్రీ మహావిష్ణువును చతుర్భుజుడుగా, శంఖము, చక్రము, గద, పద్మాలను ధరించినవాడుగా, సుందర రూపునుగా, గొప్ప సౌందర్యంతో వెలుగొందేవాడిగా, చంద్రవదనుడుగా, పద్మదళాల వంటి కళ్ళు కలవాడుగా, పీతాంబరాలను, కౌస్తుభమణిని, నవరత్న ఖచిత కిరీట కుండలాలను ధరించినవాడుగా నేను భావించుకుంటూ ఉంటాను. నా మనోనేత్రంతో దర్శించుకుంటూ ఉంటాను. స్వామివారు శ్రీవత్స చిహ్నాన్ని ధరిస్తారు. శ్రీవత్సం అనేది ఒక పుట్టుమచ్చ. తరువాత స్వామి ఎప్పటికీ వాడినటువంటి వైజయంతి మాలను నిరంతరము ధరించే ఉంటాడు. స్వామి స్వర్ణ కంకణాలను, భుజకీర్తులను ధరించిన వాడుగా స్వామి ఉంటాడు. ఆ రూపాన్ని కూడా మనం భావించాలి, భావిస్తూ ఉండాలి. దానితో కూడినటువంటి ఆ స్వామి దివ్య మంగళమూర్తిని మన హృదయ కమలములో నిలుపుకోవాలి మనం. తరువాత చిరునవ్వులు చిందిస్తూ తన దివ్యమంగళ విగ్రహాన్ని చూడటానికి, దానిని అందుకోవడానికి, సేవించుకోవడానికి రమ్మని స్వామి ఆహ్వానిస్తున్నట్టుగా మన మనోఫలకం మీద చిత్రీకరించుకోవాలి. మన భావన పూర్తిగా పరమాత్మ మీదే నిలపాలి. మరి ఏ ఇతర వైపు మనం చూడకూడదు. మనం చిత్రీకరించుకున్న ఆ రూపాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండాలి, తీవ్రంగా చూస్తూ ఉండాలి. స్వామి వైపే పూర్తిగా మనస్సు లగ్నం చెయ్యాలి. లగ్నం చేస్తే స్వామి మనం ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా కనిపిస్తాడు, తప్పనిసరిగా కనిపిస్తాడు. అది మొట్టమొదటి సాధ్యం కాకపోయినా క్రమక్రమంగా దానిని మనం సాధించగలుగుతాము. క్రమంగా మన చూపు మొట్టమొదట ఆ స్వామి పాదపద్మాల మీద కేంద్రీకరించాలి. ఎంతో మనోహరమైనటువంటి పాదపద్మాలు, బ్రహ్మ కడిగిన ఆ దివ్య పాదాలను మనం చూడగలగడం అనేది మన అదృష్టం. పూలు వేసినట్టు మనం భావన చేసుకోవాలి స్వామివారి పాదాల మీద. ఆ పాదాలను మనం కడిగినట్టు, పూలు వేసినట్టు, పసుపు కుంకాలు చందనం వేసి పూజించుకున్నట్టు భావించుకోవాలి. తరువాత
ఆయన శరీరంలోని ప్రతి భాగాన్ని కూడా మన మనోనేత్రంతో దర్శించగలుగుతాం. తరువాత మనం తప్పకుండా దర్శించగలుగుతాం. ఆ భావన ముందు చేసుకుంటా మనం దర్శించుకోగలిగేస్తాం. తరువాత లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి ఆయన వక్షస్థలాన్ని కూడా మనం దర్శించుకోవాలి. స్వామిని హృదయం మీద ఆ తల్లి ఉంటుంది. నిత్య అనపాయిన ఆ తల్లిని దర్శించుకోవాలి. తరువాత స్వామివారి ముఖపద్మం మీద కూడా మన మనసును నిలపాలి. లక్ష్మీనారాయణులిద్దరినీ కూడా మనం దర్శించుకొని నమస్కరించుకున్నట్టు భావన చేసుకోవాలి. తరువాత అన్ని లోకాలను కూడా అందరినీ మోహింపజేసే పరమాత్మ చిరునవ్వు మీద మన మనసును పూర్తిగా కేంద్రీకరించి మళ్ళీ ధ్యానం చేసుకోవాలి. ఈ విధంగా రూపాన్ని నిలిపి ధ్యానం చేయడాన్ని ధారణ అంటాం. ఈ విధంగా ధారణం చేస్తే పరమాత్మను మనం దర్శించుకోగలుగుతాం. మన బుద్ధి కూడా పూర్తిగా శుద్ధి అవుతుంది. ఏ ఇతరమైనటువంటి ఆలోచనలు మనకు ఉండవు. అయ్యో మనం అప్పుడు ఆ తప్పు చేశామే అనేటటువంటి భావన మన మనసులోకి వస్తుంది. కానీ తప్పు చేశాం పరమాత్మ, మమ్మల్ని క్షమించు, మళ్ళీ ఇటువంటి తప్పులు చెయ్యం, నువ్వు మాకున్నావు, మాకు కనిపిస్తున్నావు అని మన మనస్సు కొంచెం శాంతి పొందుతుంది. పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి ధైర్యం మనకు కలుగుతుంది. మన ప్రారంధ కర్మలన్నీ నశించిపోతాయి. పరమాత్మే జీవనంగా మనం ఉంటాము. ఈ విధంగా మనం ధారణ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండాలి. పరమాత్మను మన మనోఫలకంపై మనం ఎప్పుడూ కూడా చూస్తూ ఉండాలి పరమాత్మని. అప్పుడే మన జన్మ ధన్యం అవుతూ ఉంటుంది. మీరందరూ కూడా ఈ విధంగా చెయ్యాలని పరమాత్మ కృపకు పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను. మరొక్క మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.